కిందటి వారం మనం ఐగుప్తులో దేవుడు చేసినటువంటి తెగుళ్ళలో 5 తెగుళ్ళను జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 6 నుంచి మిగిలిన 10 తెగుళ్ళ వరకు ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికీ కలుగునుగాక. ఆమేన్. 6వ తెగులు పొక్కులు పుండ్లు. నిర్గమకాండము 9వ అధ్యాయము 8 నుండి 10 వచనాల్లో ఈ వాక్యాలు వ్రాయబడ్డాయి. నిర్గమకాండము 9వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. ఈ తెగులు మోషే ద్వారా దేవుడు చేపించాడు. ఈ సెట్ ఎత్తీను అనేటటువంటి ఐగుప్తీయుల దేవత నిస్సహాయురాలను తెలియజేయడానికి ఈ పొక్కులు పుండ్లను మోషే ద్వారా దేవుడు చేయించినట్లుగా చూస్తున్నాం. కాగా నీవు పిడికిళ్ళ నిండా ఆవు బుగ్గి తీసుకొని మోషే ఫరో కన్నుల ఎదుట దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమందంతటను సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమందంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దురులు అవునట్లు చేయను. మోషే అహరోనులతో చేయనని మోషే అహరోనులతో దేవుడు చెప్పాడు. కాబట్టి వారు ఆ ఆవు బొగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కుదద్దురులు ఆయను. ఈ పొక్కులు వలన ఐగుప్తీయులు చాలా బాధపడి శకునగాండ్రు కూడా ఆ దద్దురుల వలన ఆ దైవ సన్నిధిలో నిలవలేక పారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 7వ తెగులు వడగండ్లు. ఇది కూడా మోషేనే చేసినట్లుగా గ్రంథంలో వ్రాయబడి ఉంది. నిర్గమకాండము 9వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. అయితే ఇది దేనికి సాదృశ్యంగా చెప్పబడింది? పంటలు కాపాడే సేత్ అండ్ నట్ అనే దేవతల్ని ఐగుప్తీయులు పూజించేవారు. వాటి వల్ల ఏమీ కాదు, అవి ఒట్టి విగ్రహాలే అని తెలియజేయటానికి దేవుడు ఈ తెగుల్ని వడగండ్లను ఆకాశం నుంచి కురిపించాడు. ఇదిగో రేపు ఈ వేళకు మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించదను. ఐగుప్తు రాజ్యము స్థాపింపబడినది మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి ఇప్పుడు నీవు పంపి నీ పశువులను పొలములో నీకు కలిగిన యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పింపబడక పొలంలో ఉండు ప్రతి మనుషుడు మీదను జంతువుల మీదను వడగండ్లు కురియను, అప్పుడు అవి చచ్చునని చెప్పాను. ఫరో సేవకుల్లో యెహోవా మాటకు భయపడిన వారు తమ సేవకులను పశువులను తనతో ఇండ్లలోనికి త్వరగా రప్పించుకొండ్రి. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వారు తన పనివారిని పశువులను పొలంలోనే ఉండనిచ్చాను. యెహోవా సెలవీయగా ఆకాశం వైపు మోషే తన కర్రను చాపగా ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను
పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటను పడునని మోషేతో చెప్పాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా వడగండ్లను ఉరుములను ఆకాశము నుంచి కురిపించాను. పిడుగులకు భూమి మీద పడుతుండను. కాబట్టి అలాగా పిడుగులు వర్షానికి పొలంలో ఉన్న సమస్తాన్ని దేవుడు నాశనం చేసి వారి దేవత నిస్సహాయతను చూపించాడు. 8వ తెగులు మిడతలు మోషే చేశాడు. 10వ అధ్యాయము 12-16 వచనాల్లో మనం చూస్తాం. ప్రాణాన్ని రక్షించే ఐసిస్ అనే దేవతని వారిని పూజించేవారు. వారు ప్రాణాన్ని రక్షిస్తుందని నమ్ముకొని ఐసిస్ అనే దేవతను పూజించేవారు ఐగుప్తీయులు. ఆ దేవత నిస్సహాయతని చూపించడానికి దేవుడు మిడతలను పంపించాడు. అప్పుడు యెహోవా మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపము అని ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయునని చెప్పాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేశాను. ఆ పగలు ఆ రాత్రి అంతయు తూర్పు గాలిని దేవుడు విసరజేశాను. ఉదయమందు తూర్పు గాలికి మిడతలు వచ్చాను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటిని కప్పాను. ఐగుప్తు సమస్త ప్రాంతముల్లోనికి వచ్చాను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టివి మిడతలు ఎప్పుడూ ఉండలేదు. తరువాతవి అట్టివి ఉండబోవు. అవి నేల అంతటినీ కప్పాను. ఆ దేశమున చీకటి కమ్మాను. ఆ దేశపు కూరలుగా ఉన్నవి అన్నియును వడగండ్లు పాడు చేయని వృక్షములన్నిటినీ అవి తినివేశాను. ఐగుప్తు దేశం అందంతటా చెట్లే గాని పొలములో కూరాకులే గాని పచ్చనిదేదియు మిగిలి ఉండలేదు. అలాగూ ఆ దేవత యొక్క నిస్సహాయతను చూపించడానికి దేవుడు ఈ తెగుల్ని రప్పించాడు. ఇక 9వ తెగులు చీకటి. 10వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మోషే చేశాడు. రే అనే సూర్యదేవత, రే అని పేరు పెట్టి సూర్యదేవతని వారు ఆరాధిస్తూ ఉండేవారు ఐగుప్తీయులు. దాని నిస్సహాయతను తెలియజేయడానికి దేవుడు ఈ అద్భుతాన్ని చేయించాడు. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునని చెప్పాను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారము అయిపోయింది. 3 దినములు ఒకరికొకడు కనబడలేదు. ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయారు. ఇశ్రాయేలులకు మాత్రం వెలుగుంది. ఇశ్రాయేలుల నివాసంలో చీకటి అనేది లేకుండా దేవుడు చేశాడు. కాబట్టి మన దేవుడు వెలుగు దేవుడు కనుక తన ప్రజలకు వెలుగునుంచాడు. అన్యులకు ఆయన చీకటి కలుగు చేసి వాళ్ళ దేవత యొక్క రే అనేటువంటి ఆ దేవత నిస్సహాయతని చూపించాడు. ఇక 10వది తెగులు తొలి సంతతి.
నిర్గమకాండము 11 అధ్యాయము 4వ వచనం. ఇది దేవుడైనటువంటి యెహోవాయే స్వయంగా చేశాడనమాట. ప్రాణభిక్ష పెట్టేటటువంటి టిపిసిరి దేవత ప్రాణభిక్ష పెడతాదని వారు ఏ దేవతనైతే నమ్మి టిపిసిరి దేవత అని పేరు పెట్టుకున్నారో ఆ దేవత నిస్సహాయతని చూపించడానికి దేవుడు చేసినటువంటి ఈ కార్యం. ఫరోను నాశనం చేయగోరిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళేదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో పిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం తొలిపిల్లలందరినీ అందరూ చచ్చెదరు. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, ఇక మీదట పుట్టదు అని దేవుడు చెప్పాడు. ఆ ఘోషతో ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో నిస్సహాయత తెలుసుకొని ఇశ్రాయేలీయులను వెళ్ళిపోవడానికి మోషేకి అప్పగించినట్లుగా గ్రంథంలో తర్వాత మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి నడిపించినప్పుడు 6 లక్షల కాల్బలం, అంటే యుద్ధానికి వెళ్ళగలిగేటువంటి వారిని కాల్బలం అంటారు. 6 లక్షల కాల్బలంతో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. వారి పిల్లలు, వారి భార్యలు, వారి ఆస్తి, వారి సమస్తము ఎంతో గొప్ప సేనగా బయలుదేరి కానాను దేశానికి ప్రయాణమైనట్లుగా చూస్తున్నాం. అయితే ఈ అద్భుతాలు లేక ఈ తెగుళ్ళు ఎవరెవరు చేత దేవుడు ఎన్ని చేపించాడు అని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. అహరోను చేత 2, మోషే అహరోనులు 1, మోషేతో 4, యెహోవా దేవుడు తాను స్వయంగా చేసినటువంటి 3. మొత్తము ఈ 10 తెగుళ్ళు ఐగుప్తీయుల మీద వారు పూజించే దేవతలు వట్టివని తెలియజేయడానికి దేవుడు ఈ తెగుళ్ళను రప్పించాడు. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విగ్రహాలని పూజించకూడదు, దేవతల్ని పూజించకూడదు. దేవుడు ఒక్కడే, ఆయనే సమస్త భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించాడు. మా చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్పించుకున్న ఒక చక్కని పాట జ్ఞాపకం వస్తుంది. దేవుడు చేసినవి ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గాలి, నీరు, జంతువులు, పక్షులు, చేపలు, మనుషులు మొదలైనవి. కాబట్టి దేవుడైనటువంటి యెహోవా ఈ సృష్టిని చేశాడు కాబట్టి ఆయన్నే ఆరాధించాలని తెలియపరుస్తూ ఉంది. ఈ మన వెనుకడిలో దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించి నడిపించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్.